దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 6th డిసెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. రోమన్స్ చాప్టర్ 8 and verse 15. ఎలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ ఏమి చేస్తుందండి? మనల్ని భయంలోనికి తీసుకువెళ్తుంది. ప్రతి విషయంలో భయంలోనికి తీసుకువెళ్తుంది. ప్రతి విషయంలో అనుమానంలోనికి తీసుకువెళ్తుంది. ప్రతి విషయము మనల్ని తొందరపాటులోనికి తీసుకువెళ్తుంది. అందుకే భక్తుడు అంటాడు, మనము మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. ఈ ఆత్మ పొందామండి, దత్తపుత్రాత్మను పొందాం. దత్తపుత్రాత్మ, ప్రియ దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటి తెలుసండి? దేవునికి మనము పిల్లలుగా చేయబడ్డాము. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుణ్ణి తండ్రి అని మొరపెట్టుతున్నాము. అంతా దేని బట్టి తెలుసండి? దేవునితో మనకు కలిగిన సమాధానాన్ని బట్టి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అగైన్ టు ఫియర్, బట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ వేర్ బై వీ క్రై అబ్బా ఫాదర్. We have received the spirit of adoption, not the spirit of slavery. దాస్యపు ఆత్మను పొందలేదు. కానీ చాలామంది దత్తపుత్రాత్మను పొందాము, అబ్బా తండ్రి అని తండ్రిని పిలుస్తూ ఉంటాము, కానీ దాస్యపు ఆత్మ యొక్క ప్రభావాలు కనపడుతుంటాయి. అర్థమవుతుందండి? ప్రతి విషయము ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటాం. ప్రతి విషయము భయానికి మారుతూ ఉంటాం. ప్రతి విషయంలో మనము తొందరపడుతూ ఉంటాము. మరలా భయపడటకు అనే మాట అంటే చాలా మన జీవితంలో ఇన్స్టింక్ట్స్, మన జీవితంలో రియాక్షన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ఫియర్. మనము స్పందన, మన జీవితంలో మన స్పందన, మన యొక్క రిఫ్లెక్సెస్ యొక్క మూలము భయము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఏమి చేయాలి? ఈ దాస్యపు ఆత్మ నుంచి మనం పూర్తిగా విడుదల పొందుకోవాలి. మనము దత్తపుత్రాత్మను పొందామని మనం ఎంత మన మనసులో, మన కాన్షియస్లో మనము నమ్మడం మొదలు పెడతామో, దాస్యపు ఆత్మ యొక్క ప్రభావం నుంచి విడుదల పొందుకుంటాము. ఆయనను తండ్రి అని పిలుస్తున్నాము, ఆయనను అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము, కానీ మనము భయములో జీవిస్తున్నాము. కాబట్టి ఈరోజు నీ దేవుడు సర్వశక్తిగల దేవుడు, నీ దేవుడు బలమైన దేవుడు, నీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని నీవు తెలిసినప్పుడు మరలా దాస్యపని కాడి కిందికి మనం వెళ్ళరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 8 अध्याय और 15 वचन पढ़ रहे हैं. रोमियो का पत्र उसमें 8वीं अध्याय और उसमें 15 वचन में ऐसा लिखा हुआ है कि परमेश्वर की आत्मा जो हमें दिया गया है. पढ़ेंगे. क्योंकि तुमको दासत्व की आत्मा नहीं मिली कि फिर भयभीत हो प्रसन्न परंतु लोपलुकाना की आत्मा मिली है, जिससे हम है अब्बा, हे पिता कहकर पुकारते हैं. प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं. हम पुकारते हैं, पिता करके पुकारते हैं. कारण क्यों पिता करके पुकारते हैं? प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. हमें क्या आत्मा दिया गया है? ले पालकपन की आत्मा दी गई है. मतलब हमको प्रभु ने हमको गोद ले लिया है. इसका अर्थ है हम गोद लिए बच्चे हैं, इसलिए हम परमेश्वर को पिता करके पुकारते हैं. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. प्रभु ने हमको दासत्व की आत्मा नहीं दिया है जिससे हम डरे, लेकिन परमेश्वर ने
हमें हमें ऐसा आत्मा दिया है कि हम పరమేశ్వర్ కి బచ్చే हैं కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరము ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరము మనం మనసాక్షి మన కాన్షియస్నెస్లో మనము ఏ ఆత్మ కలిగి ఉన్నామో ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటుండాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎంత మారుతుందంటే నీ జీవితంలో నీ పరిస్థితులు మారుతాయి. చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు మనం ఆకర్షించుకున్నవే. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు మనలో నుంచి వచ్చిన స్పందనే, మనలో వచ్చిన ఆ భయమే. కాబట్టి నీ చుట్టూ పరిస్థితులు మారాలి, నీ 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 చుట్టూ వాతావరణం మారాలి అంటే నీవు దత్తపుత్రాత్మను పొంది ఉన్నావని సంగతిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఆటోమేటిక్లీ యూ విల్ సీ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ విల్ చేంజ్. ప్రార్థన చేసుకుందాం. చాలా ముఖ్యమండి. దేవుడు నిన్ను నన్ను లోకానికి వెలుగుగా చేశాడు అంటే అర్థం ఏంటండి? ప్రభావము చూపించాలి. మనం పరిస్థితులు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీవు పిరికితనం గల ఆత్మను లేక మరలా భయపట్టకు దాస్యపు ఆత్మను నువ్వు పొందలేదని నీవు గ్రహిస్తే తప్పనిసరిగా నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పరిస్థితులను మార్చగలవా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారా? అవును ప్రభా. ఓ దేవా తండ్రి, ఈ ఆరాధనలో ఉన్న ఈ బిడ్డలు చుట్టూ నాయన తండ్రి, కొందరు చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా? కొందరు భయంకరమైన పరిస్థితి కూడా వెళుతున్నారు ప్రభా. నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మేము నాయన తండ్రి దాస్యపు ఆత్మ మేము పొందలేదయ్యా, దత్తపుత్రాత్మను పొందితే మీ తండ్రి మీకు స్తోత్రములు నాయన. ఈరోజు నాయన అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. తండ్రి జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి రక్షకుడు బిజినెస్ చేసిన వారు బిజినెస్ను మీరు దీవించినందుకు స్తోత్రం. చదువుకున్న పిల్లలు ప్రభా నాయన మళ్ళా నాయన తండ్రి ప్రభా అబ్బా తండ్రి అని మోరపట్టి ఆత్మను వారికి ఇచ్చిన ఆయన ఆ యొక్క ఆత్మతో వారు చదువుటకు కృప దయచేయమని అడుగుచున్నాను. దాస్యపు కాడిక నుంచి వారిని విడిపించినందుకు స్తోత్రములు. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపజేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ, ఈ ఆరాధనలో ఉన్న బిడ్డలందరూ ప్రభా నాయన తండ్రి దత్తపుత్రాత్మను కలిగిన వారమై దత్తపుత్రాత్మను పొందిన వారముగా మేము ప్రవర్తించుటకు కృప దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులను క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీర్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.